సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారి మా నాన్నగారు 22వ భాగం 10/5/20 బోయి భీమన్న గారి గురించి వారి కుమార్తె బి విజయ భారతి రాసిన వ్యాసం. బొమ్మలేం క్లియర్గా లేవు. పంతొమ్మిదిలో కోనసీమలో మామిడి కుదురు గ్రామంలో పుట్టారు భీమన్న. ఉద్యోగం ఉపాధ్యాయు, సీనియర్ ట్రాన్స్లేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ బుక్స్, దానికి శాఖాధిపతి. రచనలు పాలేరు గొప్ప నాటకం బాగా పేరిచ్చింది. గుడిసెలు కాలిపోతున్నాయి కవితాసం, ఇది భగవద్గీత, జన్మాంతర వైరం, పిల్లి శతకం, దీప సభ మొదలైనవి రాశారు. ఆయన 16/12/2005లో స్వర్గస్థులయ్యారు. జీవించారు. హిందూ పల్లకీకి బోయి నౌతా అంటూ కొత్త సిద్ధాంతాలను తత్వాలను ప్రతిపాదించి రసాద్వైతాన్ని చాటి నిర్భయ గుణశీలి విశిష్ట తాత్విక కవి బోయి భీమ. వారి కూతురు హైదరాబాద్ వాస్తవ్య తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు విజయ భారతి ఆ మహాకవి జీవిత విశేషాలు తెలియచేస్తున్నారు. సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్లో అశోక్ నగర్ ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఉపన్యాసం నేను విన్నా, 1-2 సార్లు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఎన్నెన్నో విషయాలు, గర్వకారణమైనవి, సంక్లిష్టమైనవి కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలు సాధారణమే అయిన ఎవరికి వారికి ప్రత్యేకమే. ఒక మహాకవి, భావుకుడు, తాత్వికుడు అయిన నాన్నగారితోటి అనురాగాన్ని ఆవిష్కరించడం కొంతవరకే సాధ్యం. మా నాన్న అందరిలాంటి వారు బహుశా చాలామంది అలాగే అనుకుంటారు. కానీ నా మటుకు నాకు ఊహ తెలిసేసరికి ఆయనకి ఇంత బయట కూడా ఒక హీరో. మంచి రూపురేఖలు, కవితాశక్తి, పాండిత్యం, తన పద్యాలు తానే చక్కగా పాడుకునే శ్రావ్యమైన కంఠం, అవి నాకు గుర్తు. మా తాతగారి గొల్ల చంద్రయ్య ఇంట్లో నాన్నగారికి ప్రత్యేకించి గదిలో గడప దగ్గర నిలుచొని ద్వారబంధాలకు చేతులు ఆనించి గుంతెత్తి పాడుకుంటూ ఉంటే ఆయన ఆ రూపం ఎప్పటికీ నా కళ్ళలో నిలిచింది. అప్పటికి పాలేరు నాటకం ఊరూరా ప్రచారమై ఆయనకు ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. వాళ్ళందరూ నాన్నగారిని కలవటానికి వస్తూ రోజుల తరబడి ఉండిపోతూ చర్చలు సాగించేవారు. కుసుమ ధర్మన్న కవిగా కుటుంబంతో వచ్చి సెలవుల్లో ఉండిపోయేవారు. నాకు మరీ చిన్నతనం. రాజూరులో రాధయ్య గారి అందరికీ కేంద్రంగా ఉండే నాన్నగారి ఊరు మామిడి కుదురు, కోనసీమ. నాన్నగారి తండ్రి పల్లయ్య గారు వేదాంతి సంప్రదాయవాది. మా అమ్మ నాగరత్నమ్మ గారి తండ్రి చంద్రయ్య గారు అభ్యుదయవాది. షెడ్యూల్డ్ కులాల పిల్లలను పాలేరుతనం నుంచి చదువు వైపు మళ్లించిన సంస్కారం. చంద్రయ్య గారి ఉపాధ్యాయులుగా పనిచేసి షెడ్యూల్డ్ కులాల విద్యా వ్యాప్తికి చేసిన కృషి అపారం. నాన్నగారి విద్యార్హత కృష్ణ ఆ రోజుల్లో బాట వేసిందాయి. ధర్వాల పిల్లనిచ్చిన మామగారయ్య
పాలేరు నాటకం తొలి రిహార్సల్ చంద్రయ్య గారు నడిపించిన హాస్టల్ అరుగు మీదనే జరిగాయి. నాన్నగారు 18/9/1919లో జన్మి 16/12/2005లో పరమపడి. పిల్లల సందట్లో నేనంటే నాన్నకి బాగా ఇష్టమని నా చిన్నతనంలో నాన్న మద్రాస్ సెక్రటేరియట్లో పనిచేసే రోజులు రాత్రి భోజనాలయ్య పక్కన కూర్చోబెట్టుకుని పురాణ గాథలు చెప్పి మహాభారత కథలే కాదు ఆధునిక విజ్ఞాన శాస్త్రం గ్రహాలు నక్షత్రాల గురించి ఆరు బయట వెల్లికలా పడుకొని వాటిని చూపిస్తూ చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ల గురించి అధ్యయనం చేసిన తరువాత నాన్నగారి రచనలు పీఠికలు చదివితే ఆయన భావజాలం నాకు అద్భుతమనిపి. అంత విద్వత్తు సంపాదించడానికి ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారు, ఎంత సాధనతో ఆ ప్రామాణికత సాధించారో ఊహక. మద్రాసులో అడయార్ డ్యాన్స్ నేర్చుకుంటావా అన్నారు అడయార్లు. అప్పటి ఆర్థిక పరిస్థితులు గమనించి నేనే వద్దాను. అమ్మ ప్రసవానికి రాజోలు వెళ్ళాల్సి రావడంతో నన్ను హాస్టల్లో చేర్పించి చదివించడం భారమై ఆ స్కూల్ చదువంతా రాజోల్లో తాతయ్య ఇంట్లోనే జరిగింది. నాన్న పత్రికల్లో పనిచేసే రోజుల్లో సమీక్షకు వచ్చే పుస్తకాలను ఆయన చదివేక మా కోసం రాజోలు పంపేవారు. ఎవరైనా మద్రాసు వెళ్తే గోని సంచి నిండా పుస్తకాలు వచ్చి తొలితరం పండితుల రచనలన్నీ తెలుగు సాహితీ ప్రపంచాన్ని ఆయనే నాకు అందించారు. చాలా ఏళ్ల తరువాత 1980 ప్రాంతంలో నేను తెలుగు అకాడమీలో రీసెర్చ్ ఆఫీసర్గా తెలుగు సాహిత్య పదకోశ పరిష్కరణ బాధ్యత వహించిన ఈ పరిజ్ఞానం నాకు ఎంతో ఉపకరించి. ఇంట్లో ఎవరికైనా బాగు లేకపోతే వాళ్ళని నాన్నే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేవారు. నాకు ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ని ఇంటికే పిలిచేవారు. 1959-60 నన్ను ఎంత బాగా చూసుకున్నా నన్నే ఎక్కువగా గొప్పలే. నిమ్నజాతుల ఆడపిల్లలు చదువు కోసం బయటికి వస్తే ఏ అపవాదు రాకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి తాతయ్య, నాన్న, మా అమ్మ మాకు ఆంక్షలు బాగా నేర్పించారు. సెలవుల్లో నేను మద్రాసు వెళ్ళిన ఇంగ్లీష్ సినిమాలకు తీసుకువెళ్ళేవారు. మా నాన్న సలహా మీదనే బిఏలో స్పెషల్ తెలుగు భాషా జ్ఞానాన్ని పెంపొందించుకున్న నాన్న ఎన్నో సలహాలు ఇచ్చారు. నాన్న దిశానిర్దేశమే నన్ను ఇంతటి దాన్ని చేశాడు. ఏది రాసన అందరిలో ఒకరివి కాదు, నీకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకో. ప్రస్తుతం విమర్శ రంగంలో ఎక్కువ మంది లేరు, ఆ రంగం ఎంచుకోవాలి. కానీ నేను ఆ సూచన పాటించాల. నాన్నగారి సలహా మేర నిజామాబాదులో లెక్చరర్ నుంచి తెలుగు అకాడమీ రీసెర్చ్ ఆఫీసర్గా రావడంలో నాన్నగారి ప్రోద్బలం ఉంది. డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర రాసిన నాన్నగారు చాలా సంతోషం. మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర అనువదించాడు. మా తాతగారు కూడా గ్రామ నౌక బాగా అర్థం చేసుకుంటూ రాయి అన్న రచనలో ఎంత జాగ్రత్త అవసరమో ఆయన నేర్పారు. ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చోవచ్చు, సాహిత్య సభలు సమావేశాలకు వెళ్ళి నువ్వు ఎవరికంటే తక్కువ కాదు అని తను చెప్పేవారు. కులం కారణంగా నాన్నగారు బాల్యంలో ఇబ్బందులు పడి వివక్ష ఎదుర్కొన్నారు. అయితే అగ్రవర్ణాలపై ఎన్నడూ ద్వేషం పెంచుతారు. ఆ ఆచారాలు ప్రవేశపెట్టిన వ్యవస్థను మేరకు ఆ వ్యవస్థకు బలి అవుతున్న వారిపై జాలిపడి ఎవరు ఎప్పుడో ప్రవేశపెట్టిన ఆచార కాండ నేటి యువతరం అణచివేతకు గురవుతోందని వారు అగ్రవర్ణాలు వారి నష్టపోతున్నారని ఆవేదన పడి ఇది భగవద్గీత, మోక్షం నా జన్మాంతర వైరం లాంటి రచన చదివినప్పుడు కనువిప్పు కలిగిస్తుంది. 1940-41 ప్రాంతాలలో ముమ్మడివరం పాఠశాలలో టీచర్గా పనిచేసే రోజుల్లో స్కూల్ మొత్తానికి 2 షెడ్యూల్ కులాల వారు ఉండేవారు. ఉపాధ్యాయుడు భీమన్న
విద్యార్థిని మంగాయం. ఆ ఇద్దరికి ఒక మంచినీళ్ళ కుండ విడిగా పెట్టేవారు. 1960 ప్రాంతంలో నాన్న హైదరాబాద్ ప్రభుత్వ ఆఫీసర్, సీనియర్ ట్రాన్స్లేటర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ బుక్స్ శాఖాధిపతి. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ కూడా. కండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని, బిరుదురాజు రామరాజు గారు గురువు. కొందరు పండితులు మా ఇంటికి వస్తూ వెళ్ళేవారు. రావడం చాలా ఇబ్బందిగా వచ్చేవారు. మంచినీళ్ళు తీసుకుంటారా అని అడిగితే బాగా గ్లాసు కడిగి తీసురామ్మా అనేవారు. నాన్నగారు రాసిన దీపసభ తెలుగులో సాహిత్యంలో అపూర్వ కాదు. దీన్ని ఏడుకొండల వాడికి అంకితం. ఆ పుస్తకం స్వామి పాదపద్మాల స్వయంగా సమర్పించాలని ఆయన అందరం తిరుపతికి వెళ్ళాం. పూజారి పుస్తకాన్ని తాను అందుకొని లోపల విగ్రహం దగ్గర పెడతానంట, తానే స్వయంగా పెడతానంటాడు. ఎంత అర్థించినా నాన్నలు లోపలికి రానివారు. వాళ్ళ పట్టువాళ్ళు. నాన్న చాలా బాధపడు. అప్పుడే శ్రీకాళహస్తి కూడా చూశాం. కానీ నాన్న ఆ నిరాశ కోపాన్ని ఎప్పుడూ చూపించరు. సమాజ వైఖరిని బాగా ఆకలింపు చేసుకున్నారు కనుక నిశ్శబ్దంగా ఉన్నారు. భాష విషయంలో నాన్నగారి శైలి విలక్షణంగా, స్పష్టంగా, సూటిగా ఉంది. మాట్లాడే భాష కూడా నాన్న చాలా జాగ్రత్తగా మరచుకున్నారు. కోస్తా జిల్లాలో అగ్రవర్ణాలతో కాదు, పై అధికారులతో కాదు మాట్లాడేటప్పుడు మాటికి అయ్యా అన్నారు. అవునయ్యా, అలాగేనయ్యా అన్నారు. నాన్న స్వాభిమాని. అయ్యా అనే గౌరవ సంబోధన అవసరపడని రీతిలో మాట్లాడటం నేర్చుకుని, అలాగే కావచ్చు వంటి పదాలతో సంభాషణ జరిపారు. అయ్యా అనే విధేయత పదరూపం ఆయ్ అయ్యే. కాకినాడలో పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంటర్ చదువు వెళ్ళే వరకు నాకు ఆ ఆయ్ అలవాటుగా ఉంది. నాన్నగారు కులతత్వవాది కాదు, అంతకు మించి తత్వం అయి సోహం, నువ్వు నేను వాడు అంతా ఒకడే, అహం బ్రహ్మాస్మి వంటి వాటిని గురించి ఎంతో ఉన్నత స్థాయిలో ఆలోచించేవారు. నాన్నగారికి పట్టుదల, కోపం కూడా. అమ్మ కూడా అంత పట్టుదలగానే. ఎంత కోపంలో ఉన్న ఆయన అవసరాలు తీర్చి రాత్రులు ఆలస్యంగా ఇంటికి చేరిన రోజులు కాళ్ళు కడుక్కొనేందుకు వేడి నీళ్లు సిద్ధం చేయాలి. ఆయన పట్ల అంత శ్రద్ధ ఆయనకి జరుగు చేసిందంటే బోలెడు హంగామా. ఆయన అభిమానులు మిత్రురాళ్లను సహిస్తూ ఆతిథ్యం ఇచ్చే. ఆయన రచనలన్నిటికీ శుద్ధ 1970 వరకు అమ్మే రాశారు. మద్రాసులో ఉన్న రోజులు కన్నెనెల లైబ్రరీకి వెళ్ళి ఆయన కావలసిన రెఫరెన్సులు రాసుకు వచ్చేదట. 4 రోజులు ఆయన ఏమీ రాయకుండా ఉంటే నువ్వేం రాయట్లేదు అంటూ దెబ్బలాడటం నాకు తెలుసు. ఇంటి బాధ్యత అంతా ఆమె తీసుకొని నాన్న రాసుకోవటానికి వీలు కల్పించి, ఒక రకంగా అమ్మా నాన్నలది ప్రేమ వివాహం. అంతకు ముందు ఒక సంబంధం నిశ్చయం వస్తే చదువు పెద్దగా లేదని వద్దన్నదటమ్మ. అంతవరకు వెళ్ళి వద్దనుకున్న భీమన్న గారు వాళ్ళ చంద్రయ్య గారి 2వ అమ్మాయిని చూశాక ఆమె అయితేనే చేసుకుంటానని పట్టుబడి నాగరత్నమ్మని చేసు. అప్పటికి ఆమె 4th ఫారమే చదివి ఇంగ్లీష్ బాగా తెలుసు. మద్రాసులో ఉండగా తమిళంలో మాట్లాడు. చంద్రయ్య గారింట్లో భీమన్న గారి ప్రత్యేక స్థానం. వారి పిల్లలుగా మేము అనురాగాలు అందిపుచ్చుకున్నాం. ముఖ్యంగా నా చదువు గురించి కాకినాడ తీసుకువెళ్ళి కాలేజీలో, హాస్టల్లో చేర్పించడం వంటివన్నీ మా మేనమామ తాత జాగ్రత్తగా చూశారు. తమ్ముళ్ళు దత్తాత్రేయ శర్మ, నాగవర్మ చిన్నప్పుడు రాజుల్లో చదివారు. తర్వాత మద్రాసులో చదివి చెల్లెలు విజయలకి ఎక్కువగా అమ్మా నాన్నలతో మద్రాసులో నిమ్న కులాల వారి ఇల్లు అద్దెకు దొరకటం కష్టం. ఎక్కడో ఒక పోర్షన్ ఇల్లు దొరికితే
అందులోనే 2-3 కుటుంబాలు సర్దుకునేవారు. నాకు తెలిసి 1954-55 కాలంలో అమ్మ వాళ్ళది ఒకే గది, ఒక చాప పరుచుకోవచ్చు, మంచాలు లేవు, ఉన్న వంటగది అందరికీ కలిపి ఒకటి. ఒక్కోసారి వరండాలోనే మరుగుదొడ్డి అందరికీ ఒకటే. స్నానాల గది ప్రసక్తే లేదు. ఆంధ్రదేశంలో ఇదే పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆయనతో కష్టాలు పంచుకుంది. నాన్నగారికి మంచి ఉద్యోగం, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడే వేళ వారి మధ్య కలతలు వచ్చి 1961 హైదరాబాదులో అశోక్ నగర్లో సొంత ఇల్లు ఏర్పరచుకున్న. అందులో వారు సఖ్యగా ఎన్నరూ లేరు. అప్పటికీ నేను ఎంఏలో ఉన్న. తర్వాత రీసెర్చి ఉద్యోగాన్ని నా పేరు చెప్పి పనులు చేసుకోండి అనేవారు. ఫలానా వారి అమ్మాయిని అని పరిచయం చేసుకుంటే అందరూ గౌరవంగా చూసి. బిరుదరాజు రామరాజు గారి కుటుంబం మాకు చాలా సన్నిహితం. అమ్మా నాన్నల మధ్య సయోధ్యకు వారు ప్రయత్నించారు. మా వారు బొజ్జా తారకం గారు, ఆయన వారి అన్న కృష్ణశాస్త్రి గారు నాన్నగారి అభిమానం. హైదరాబాదు వచ్చాక భీమన్న గారి సాహితీ షష్ఠిపూర్తి ఉత్సవాల నిర్వహణ ప్రత్యేక సంచిక తారకం గారి కృషితో జరిగింది. సాహిత్య గురించి రాయబోయే పుస్తకాల గురించి మాతో ముఖ్యంగా తారకం గారితో నాన్న చర్చించారు. నాన్నగారి ఆఫీసు సాహితీవేత్తల సమావేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ప్రచురణలను గుర్తించడానికి ఆయన ఆఫీసులో రీడర్స్ ఉండేవారు. పట్టభద్రులై సాహిత్యాభిలాష కలిగిన వాళ్ళు ఎవరైనా ఉద్యోగం కోసం వస్తే ఈ కార్యాలయంలో ఉద్యోగం గ్యారెంటీ. ఈ విధంగా ఆయన ఎందరినో ఆదుకున్నారు. ఒక్కోసారి నాన్నగారి మాట తీరు విలక్షణంగా లోపలి భావాలు కనిపించకుండా ముభావంగా ప్రదర్శించడం, అసందర్భంగా జోక్స్ వేయడం, వాస్తవాలకు భిన్నంగా వ్యక్తీకరించడం ఆయన. పాత వాళ్ళకు ఇవన్నీ అలవాటు. అవునంటే కాదనిలే అని తెలిసి కొత్త వాళ్ళు గాభరా పడేవారు. ఒక్కోసారి ఆయన మాటలు దిత్తరపోయి చాలా నిర్మోగమాటంగా మాట్లాడే. మొన్న మీ అబ్బాయి కనిపించిందండి అమ్మాయి అది ఎవరైనా చెప్పబోతే అమ్మాయ ఆవిడెవరు అని చెప్పారు. పౌరాణిక జానపద రాజకీయ విషయాలన్నీ ఆకలించుకున్న మేధావి నాన్న. సమాజ శ్రేయస్సు కోసం రాసిన రచనలు ఎక్కువ. ఆయన రసాద్వైత కవిగా చాలామంది చంపారు. కూలీలంతా ఏకం కండోయ్, కూలీ రాజ్యం స్థాపించండోయ్ అంటూ నాన్న 1940లోనే ప్రకటించి నాన్నను కమ్యూనిస్టుగా పరిగణి పోలీసులు వెంటాడిన సందర్భాలు. జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో సమీక్షలు రాయటంలో ఎవరు అంగీకరించని పుస్తకాలు నాన్నగారికి సమీక్షకిచ్చి ఆయన సమీక్షలకు బాబోయ్ భీమన్న అనుకునేవారు. ప్రభుత్వోద్యోగాలు ఆయనకి ఇష్టపడ. 55లో రిజిస్ట్రార్ బుక్స్లో ఉద్యోగం వస్తే దానికి వన్నె తెచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో కళా ప్రపూర్ణ ఇస్తే భారత ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్తో సత్కరిస్తే కాశీ విద్యాపీఠం డీలిట్ పొందారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఎమ్మెల్సీగా పిఠాపురం రాజా సూర్యరాయ బహదూర్ ఆహ్వాని వెండి గిన్నె ఇస్తే రాజులు ఇంటి పాది కరువు. పుస్తకాలే మా నాన్న జీవితం. చివరకు మా నాన్న జీవిత సత్యాలు ఆవిష్కరిస్తూనే ఉన్నా. ఇవాళ చివరి వ్యాసం మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి గురి. వాళ్ళ అబ్బాయి మధునా పంతుల మధునామూర్తి. మార్చి అమలాపురం తాలూకా ఐలాండ్ పోలవరం గ్రామంలో జన్మించారు. తెలుగు పండితులుగా ఉద్యోగం. ఆంధ్ర పురాణం మధునా పంతులు అంటే ఆంధ్ర పద్యక
ఆంధ్ర రచయితలు 100 మంది జీవిత విశేషాలు రాశారు. రత్న పాంచాలిక అనువాదం, పతంజలి చరిత్ర, తోరణం, శ్రీఖండం, చైత్రరథం ఖండకావ్యాలు రాశారు. ఆంధ్ర కల్హణ అభినవ నన్నయ అని బిరుదు. ఆయన 1992 నవంబర్ 7న చనిపోయారు. అంటే 82 సంవత్సరాలు జీవించి. ఆంధ్రుల చరిత్రను కావ్యంగా మలచిన విద్వత్ కవి మధునాథ. తెలుగు రచయితలను ముత్యాల సరంగా కూర్చి అందించిన వినయ విద్వత్ కవి సంప్రదాయజ్ఞులు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఈ పద్య కవీంద్రుడు వారి కుమారుడు శ్రీకాకుళం వాస్తవ్య జర్నలిస్ట్ మధునామూర్తి వెల్లడించిన జ్ఞాపక సౌరభావం. మడిగట్టుకొని శుభ్రమైన వెండి పళ్ళంలో కోసిన నిత్యమల్లె పువ్వు వంటి వారు మా నాన్నగారు. ఆయన మూర్తీభవించిన ఆంధ్రత్వం గౌతమి తీరం రాజమండ్రిలో అక్షర తపస్సు చేసి అమృతమయమైన సాహితీ సంపద ఆంధ్రజాతికి అందించిన ఆ మగనీయుణ్ణి ఇలా ఓసారి స్మరించుకోవడం నా అదృష్టం. 72 వసంతాల ఆయన జీవిత కావ్యంలో ఎన్నో మధుర పర్వాలు. 1920 మార్చి 5న కాకినాడ దగ్గర పల్లిపాలెం అనే గ్రామంలో జన్మించిన నాన్నగారు కందుకూరి వీరేశలింగం గారు ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా 4/9/1942 రాజమండ్రి వచ్చారు పనిచేసి. ఆనాటి నుండి ఆది కవి నన్నయ్య నడయాడిన ఆ నేలలోనే స్థిరపడి 1992 డిసెంబర్ 7 పరమపదించే వరకు రాజమండ్రి. నారి బాల్యమంతా పల్లెపాలెంలోనే గడి. 10వ ఏటనే సులక్షణ సారం ఆకలింపు చేసుకొని ఛందో రచనకు శ్రీకారం చుట్టి ఆగస్టు 4, 1938 18వ విశ్వనాథవారి పీఠికతో తోరణమనే ఖండకావ్య సంపుటి ప్రచురించి. ఇది మా నాన్నగారి మొదటి రచన. అప్పటికే పతంజలి చరిత్ర అనువాద గ్రంథం వావిళ్ళ వారికి దాన్ని ప్రచురించి ప్రతిఫలంగా 25 కాపీలు బహుధాన్య సంవత్సరాది నాడు ఆంధ్ర కుటీరం స్థాపించి గ్రామీణ ప్రాంతంలో సాహిత్యాభిరుచి పెంచే ప్రయత్నం చేసి కొందరు శిష్యుల్ని తయారు చేశారు. మార్చి 1939 ఆంధ్రి మాసపత్రికను ప్రారంభించారు. ఆ రోజు నగర సంకీర్తన చేసి పత్రిక ప్రారంభం చేసి మద్రాసు విశ్వవిద్యాలయం విద్వాన్ పొందారు మా నాన్నగారు కూడా. సాహిత్య విద్యా ప్రవీణ, వ్యాకరణ విద్యా ప్రవీణ చదువుకొని 1942 పిఠాపురం శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు కార్యాలయంలో పండితుడిగా చేరి అదే పిఠాపురం రాజావారి ఆదేశ ప్రకారం రత్న పాంచాలి నాటకాన్ని ఆంధ్రీకరించి అక్కడి నుండి ఉద్యోగరీత్యా రాజమండ్రి వచ్చి ఆంధ్రపత్రిక, ఆంధ్ర రచయితలు, ఆంధ్ర పురాణం ఈ 3 ఖండులతో నాన్నగారు వాంగమయ త్రినేత్రుడయ్యారు. 13/3/1940 తెల్లవారుజామున ఆంధ్ర పురాణ మహాకావ్య రచనకు శ్రీకారం చుట్టారు. విశ్వనాథ గారి పీఠికతో ఆంధ్ర పురాణం ఎందరి ప్రశంసలో నవపర్వ శోభితమైన ఆ తెలుగు చారిత్రక కావ్యాన్ని చదివి రాయప్రోలు వాడు తప్పిపోయిన లేగకు తల్లి గోవు కనిపించినట్లుందని అనిపించిందట. వచన కవితా పితామహులైన కుందుర్తి గారు మా నాన్నగారికి రాసిన లేఖలు మా గురువుగారు విశ్వనాథ తరువాత పద్య కవితా మార్గానుయాయులైన వారిలో మీ పట్లనే నాకు మక్కువ ఎక్కువ. ఆధునిక పంచకావ్యాలలో ఆంధ్ర పురాణానికి స్థానం కల్పించారు. విమర్శకులు అన్న 1939 నుంచి 3 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా ఉన్నతంగా నడిపిన ఆంధ్రి మాసపత్రికను పునరుద్ధరించాలన్న వాంఛ నెలవేరలేదు. సరస్వతి పవర్ ప్రెస్ అద్దేపల్లి అండుకో వారికి ఆంధ్ర రచయితలు కాపీ రైట్ ఇప్పించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 9 రచయితల కవుల విమర్శకుల వైభవాన్ని
ఆ గ్రంథంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. మరికొందరు రచయితల చరిత్రను కూడా సేకరించి ఉంచారు, కానీ ముద్రితం కాదు. ఎప్పుడైనా వారు ఆంధ్ర రచయితల పునర్ముద్రణకు పూనుకుంటే ఆంధ్ర సాహితీ చరిత్ర అక్షర రూపం కల్పించారు. ఇంకా చైత్రరథం, శ్రీఖండం, కేళాకుడి, సదాశివ పంచానన, కథా పుష్కరిణి, ప్రసంగ తరంగిణి, సాహిత్య వ్యాసాలు మొదలైన రచనలు చాలా చేశారు. టీటీడీ వారి మహాభారత ప్రచురణ సంపాదకులుగా నియమితులై, అయితే తీవ్ర అస్వస్థతకు గురి కావటం వల్ల ఆ ప్రాజెక్టు మరొకరికి ఇచ్చారు. 1978 సంవత్సరం నాన్నగారికి ఒక ఆలోచన కలిగి ఆదికవి నన్నయ్యను స్మరిస్తూ ఏటా కార్తీక పౌర్ణమి నాడు నన్నయ్య జయంతి ప్రారంభించి ఫలితంగా శరణ్ మండలి ఆవిర్భవి. గత 30 ఏళ్ళు ఈ కార్యక్రమం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. నాన్నగారు సభల్లో ఎప్పుడు తక్కువ సమయంలోనే ఉపన్యాసాన్ని ముగించారు. ఇంకాసేపు మాట్లాడితే బాగుండేది కదా నాన్నగారు అంటే, ఇంకా మాట్లాడాలి అని శ్రోత అనుకున్నప్పుడే భక్త ప్రసంగం ముగిస్తేనే అందంగా ఉంటుందబ్బాయి అనే ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతో సత్కరించి నా దృశ్యాన్ని చూస్తే అదృష్టం నాకు దక్కి. ఢిల్లీలో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో నాన్నగారి కవితాగానం ఆనాటి విదేశాంగ మంత్రి పివి నరసింహారావు గారి ప్రత్యేక అభినందనలు పొందారు. నాకు ఇంకా గుర్తు, రాజమండ్రిలో నన్నయ్య గారి విగ్రహం ఉండాలన్న నాన్నగారి కోరిక తీరి పద్యం చదవటంలో నాన్నగారి శైలి రమణీయ. ఆయనకు సంగీతాభినివేశం కూడా. ఆయనకి ఇప్పుడు ఇష్టమైనది కళ్యాణి, మోహన, కాఫీ రాగా. 8/11/1978 రాజమండ్రిలో నాన్నగారి మహాంధ్రజన పక్షాన ఘన సత్కారం జరిగినప్పుడే మెదవాడ గోపాలరెడ్డి, తెన్నేటి విశ్వనాథం గారి సమక్షంలో ఆంధ్ర కల్హణ బిరుదు ఇవ్వబడి, ఆ రోజు కుంభవృష్టి అయిన వేలాది మంది సభకు వచ్చి నాన్నగారిపై గల అభిమానాన్ని ప్రదర్శించి, నాన్నగారి జీవనం ఆదర్శవంతం, అత్యంత నిరాడంబరుడు, నిష్కామయోగి అనవచ్చు. సూర్యోదయానికి ముందే లేచి గోదావరి స్నానం చేశారు. ఇంటికి వచ్చాక చిన్న వెండి గ్లాసులో కాఫీ సేవన, ఉదయం 9 గంటలకు ధావళి కట్టుకొని వ్యాసపీఠంపై తన నిత్య పఠనీయ గ్రంథం రామాయణము, భారతము చదివి సంధ్యావందనం ముగిసేది. పేపర్ చదవటం బాగా అలవాటు. స్కూలుకు దగ్గరగా ఉండాలని ఆ చుట్టుపక్కల ఇళ్లలోనే అద్దెకుండే. అన్నిట్లో కన్నా నాన్నగారు ఛత్రపతి. ఆయన కాళ్ళ జోడు ప్రత్యేకంగా పోలవరం అనే ఊళ్ళో చేయించి మా మామయ్య గారు పంపించేవారు. ఉల్లి తోట వీధిలో ఉండే రోజులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కమిటిపాటి కామేశ్వరరావు గారు బకార, జమదగ్గిని చెరుకుపల్లి జమదగ్గిని ధర్మ గారు, మల్లంపల్లి సర్భయ్య గారు నిత్యం వచ్చి రసవత్ సాహితీ చర్చలు చేసి, వీళ్ళంతా విశ్వనాథ శిష్యు. వీరి సంభాషణను వెళ్తాను ఉషశ్రీ, కోలాప్రగడ, కోలాప్రగడ సత్యనారాయణ, పోరంకి దక్షిణామూర్తి. తనకి కనక్ ప్రవాసి వచ్చి అప్పటికి చిన్న పిల్లలమైన ఈ వాతావరణం కొత్తగా ఉంది. 1984 లలితానగర్లో ఆరామ కామేశ్వరి అనే స్వంత ఇల్లు నిర్మించుకునేదాకా త్యాగరాజ నగర్లోనే ఉన్నాం. పురుగూరు కానీ విజయవకాడు కానీ వెళ్తే వచ్చేటప్పుడు మా కోసం మామిడి తాండ్ర తేవటం ఆయన కలవా. ఉత్తరాలకు జవాబులు రాయటంలో ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఎక్కువగా ఇంటి విషయాలు పట్టించుకునేవారుగా. మా నాన్నగారి త్వరలో తీయని నాలుక, వారి సోదరుడు సూరయ్య సార్, వారి సోదర ప్రేమ ఆదర్శని. మా అన్నయ్య హఠాన్మరణం, మా అమ్మగారు చనిపోవడం ఆయన్ను బాగా పొంగదీసి. నాన్నగారు ఎంత గాంభీర్యంగా ఉండేవారు. ఆయన మాటలు అంత చమత్కారంగా, హృదయం గమంగా ఉంది.
నిత్య వ్యవహారాలు ఆయన మాటల్లో స్వదేశ రమణీయార్థాలు విరుపులు ఉంటాయి. ఒకసారి మా సన్నిహితుల ఇంటికి వెళ్ళిన నాన్నగారు మంచినీళ్ళ కోసం ఫ్రిడ్జ్ తెరిచి తీరా చూస్తే అందులో 2-3 బీరు బాటిళ్ళు. వెంటనే డోరు మూసేసి ఇది బీరువాన ఫ్రిడ్జ్ అనుకున్నా అన్నారు జనం. ఒకసారి కోరుకొండలో విశ్వనాథవారి కనకాభిషేకం అని చెప్పి సన్మాన సభ జరిగింది. అయితే విశ్వనాథ వారికి బీజమెత్తు బంగారమైన ఇవ్వాలి అది చక్క విశ్వనాథ వారు అసహనంగా ఉండటం గమనించి సభాధ్యక్షులైన నాన్నగారు విశ్వనాథ మహాకవి సమ్రాట్ కనకాభిషేకం కాదు అని చమత్కరించి చాలామంది నాన్నగారి సంప్రదాయవాదిగా అంటారు. వారికి ఆధునిక కవులన్నా కవిత్వమని బాగా ఇష్టం. శ్రీశ్రీ మహాప్రస్థాన చాలాసార్లు చదివి ముగ్గురు. ఎవరిని నొప్పించడం వారి జీవితంలో లేదు. 1992 కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి రోజున నన్నయ్య జయంతి శరన్మండలి సభ జరిగిన అర్ధరాత్రి 12 గంటల వేళ మేమంతా చూస్తుండగా ఆ సారస్వత జ్యోతి రూపంలో పరమాత్మ సన్నిధికి ఇచ్చే రేపు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గురించి దేవరకొండ సత్యనారాయణమూర్తి వారి అబ్బాయి చెప్తాను. బాలగంగాధర్ తిలక్ మేనకోడలే కృష్ణా జిల్లా కలెక్టర్గా చేసింది. ఇప్పటికి కూడా హైదరాబాద్లో కమిషనరేట్లో ఉన్నారు. పేరు జ్ఞాపకంలో. రోజు రాత్రి వస్తాను కాబట్టి నా బ్యాగ్లో పెట్టేస్తాను. అది